హలో ఆల్, నా పేరు గణేష్. వెల్కమ్ టు ద న్యూ వీడియో. జూలై నెల వెళ్ళిపోయిందండి, కానీ మనకి కల్కి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చింది. మరి ఇప్పుడు ఆగస్టు వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఆగస్టులో ఒకే రోజున 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అది కూడా ఒక వారం కాదు, 2 వారాల పాటు ఒకే రోజున 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆగస్టులో ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఫటాఫట్ చూసేద్దామా. ముందుగా ఆగస్టు 1న అశ్విన్ బాబు హీరోగా శివం బజే అనే ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మన ముందుకు రాబోతుంది. ట్రైలర్ చూస్తే కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది, మీరు కూడా ఒక లుక్ వేయండి. ఇక ఆగస్టు 2న ఒకే రోజున 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటంటే వరుణ్ సందేశ్ గారి విరాజీ, రాజ్ తరుణ్ గారి తిరగబడ్రా స్వామి, విజయ్ ఆంటోనీ తుఫాన్ మరియు అల్లు శిరీష్ గారి బట్టి సినిమాలతో పాటు కె విజయ్ భాస్కర్ గుర్తున్నారా, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు లాంటి కామెడీ ఎంటర్టైనర్ ని మన ముందుకి డైరెక్ట్ చేస్తూ తీసుకొచ్చిన కె విజయ్ భాస్కర్ గారు తన కొడుకు శ్రీకమల్ని హీరోగా పెట్టి ఉషా పరిణయం అనే సినిమా తీసుకొచ్చారు. అది కూడా ఆగస్టు 2న రిలీజ్ కాబోతుంది. ఇక ఆగస్టు 9న నిహారిక్ గారు ప్రొడ్యూస్ చేసిన అందరూ కొత్త కుర్రాలతో తీసిన కమిటీ కుర్రాలు అనే సినిమా మన ముందుకు రాబోతుంది. ఇక మళ్ళీ ఆగస్టు 15న మళ్ళీ ఒకే రోజు 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఇందులో పెద్ద సినిమాలు ఉన్నాయి. అవేంటంటే రవితేజ గారి మిస్టర్ బచ్చన్, రామ్ గారి డబుల్ స్మార్ట్, విక్రమ్ గారి తంగళంతో పాటు నివేదా థామస్ గారు లీడ్ రోల్ లో చేసిన 35 చిన్న కథ కాదనే సినిమాతో పాటు అల్లు అరవింద్ గారి సమర్పణలో ఆయనే మరో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఇక ఆగస్టు 3వ వారంలో ఏ సినిమాలు లేవు గానీ ఆగస్టు 4వ వారంలో ఆగస్టు 29న నాని గారి సరిపోద శనివారం మూవీ రిలీజ్ కాబోతుంది. అలానే ఆగస్టు 30న మగధర్లో విలన్ గా చేసిన దేవ్ హీరోగా ఆహా విక్రమార్క అనే సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ ఆగస్ట్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.